హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ ప్రాంత్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే అంగం సైజ్ చిన్నగా ఉండి, లేకపోతే సెక్స్ గురించి ఏదైనా డౌట్స్ లాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామందిలో ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అనంటే, పెన్నిస్ సైజు మెడిసిన్స్ వాడితే కానీ, ట్యాబ్లెట్స్తో కానీ, ఇంజెక్షన్స్తో కానీ, సర్జరీతో కానీ పెన్నిస్ సైజ్ ఏమైనా పెరిగిద్దా? ఎందుకు అనంటే, అందరికీ ఉండే ఒక కోరిక ఏంటి అనంటే, పెన్నిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే సెక్షువల్గా అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగా పార్ట్నర్ని సాటిస్ఫై చేయొచ్చు అనేది చాలామందికి ఉండే ఒక కోరికో, అపోహో, డౌటో ఏదో. సో అందరూ పెన్నిస్ సైజు పెద్దగానే ఉండాలి అనుకుంటారు. సో దానికోసము చాలామంది వాళ్ళకి తెలుసో తెలియకో, లేకపోతే జస్ట్ ఏదో వీడియోలు చూసి పెన్నిస్ సైజ్ పెరిగిద్ది అని పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ వాడతా, చాలా రకాలైన ఇబ్బందులు పడతా, డబ్బులు, టైము అన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు నిజంగా ఈ అంగం సైజ్ అనేది పెరిగిద్దా? అసలు ఒకవేళ పెరిగితే ఎటువంటి మెడిసిన్స్ వాడితే పెరిగిద్ది? అండ్ పెరగాలి అని అంటే ఏ ఏజ్లో దాన్ని ట్రీట్మెంట్ చేయాలి? దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. జనరల్గా పెన్నిస్ సైజ్ అనేది ఎరెక్ట్ అయినప్పుడు, అంటే స్టిఫ్నెస్ వచ్చినప్పుడు మినిమమ్ 7 సెంటీమీటర్స్, అంటే 2.5 ఇంచెస్ కన్నా పెద్దగా ఉంటే అటువంటి వాళ్ళలో సెక్షువల్గా ఏ ఇబ్బంది రాదు. ఎరెక్షన్ లేనప్పుడు నార్మల్గా పెన్నిస్ సైజ్ ఎంత ఉన్నది అనేది అసలు సంబంధం లేదు. నార్మల్గా ఎరెక్షన్ లేనప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు డే టైంలో అది ఎంత ఉన్నవ్వండి 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఎంత ఉన్నా కూడా సెక్స్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎరెక్షన్ వచ్చినప్పుడు, మీరు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, పెన్నిస్ గట్టిపడినప్పుడు ఎంత సైజు ఉంది అన్నదే మ్యాటరు. నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉండదు అనేది అసలు అసంబంధం. కానీ చాలామంది పేషెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే, ఎరెక్షన్ వచ్చినప్పుడు బాగానే ఉంటుందండి, మా పెన్నిస్ సైజు 8 సెంటీమీటర్స్ ఉంటుంది, 10 సెంటీమీటర్స్ ఉంటుంది, 12 సెంటీమీటర్స్ ఉంటుంది, కానీ నార్మల్గా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంది అని. ఖచ్చితంగా నార్మల్గా ఉన్నప్పుడు చిన్నగానే ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత సైజు ఉన్నది అన్నదే మీరు ఆలోచించుకోండి. సెకండ్ వచ్చేసి, సైజు పెరిగిద్దా? సైజు పెరగడానికి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా అని చాలామంది వచ్చి అడిగే క్వశ్చన్. వన్స్ 22, 23, 24 ఇయర్స్ దాటిన తర్వాత హార్మోన్ లెవెల్స్ కనుక నార్మల్గానే ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా పెన్నిస్ సైజ్ అంటే లెంత్ కానివ్వండి, విత్ లావు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. మీకు ఎవరైనా సరే 21, 22 ఇయర్స్, 23 ఆ ఏజ్ దాటిన తర్వాత, 22, 23 సంవత్సరాల వయసు దాటిన తర్వాత హార్మోన్స్ కనుక నార్మల్గానే ఉన్న తర్వాత కూడా మీరు పలానా ట్యాబ్లెట్స్ వాడండి, మీకు దీంతో సైజు పెరిగిద్ది అని చెప్పారు అంటే ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పినట్టే. 21, 22 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మీరు తల్ల కిందులుగా తపస్సు చేసినా, ఏమి చేసినా, ఎన్ని లక్షల రూపాయలు పెట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, మీరు డబ్బులు వేస్టే కానీ సైజు మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. ఎందుకు అనంటే, జనరల్గా ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజు పెరగటం అనేది 12 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సాధారణంగా. ఈ 10 to 12 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా సెక్రెట్ అవుతాయి బాడీలో, ఎవరిలో అయినా 10 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఆ ఏజ్లో ఒకసారి పెన్నిస్ సైజు పెరిగిద్ది. దాని తర్వాత మళ్ళీ 17 to 18 ఇయర్స్ ఏజ్ టైం దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ రావడం అనేది ఇంకొకసారి ఇంప్రూవ్ పెరిగిద్ది అనమాట, నార్మల్గా వచ్చే లెవెల్స్ కన్నా. అప్పుడు ఇంకొకసారి సైజు పెరిగిద్ది. ఆ 18 to 20 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ టెస్టోస్టెరాన్ వస్తుంది. ఆ ఎక్కువ టెస్టోస్టెరాన్ వల్ల పెన్నిస్ సైజు మ్యాక్సిమం అప్పుడు పెరిగిద్ది. అండ్ వన్స్ ఇంకా ఆ తర్వాత నుంచి ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నిస్ సైజ్ పెరగదు. ఎందుకంటే ఆ 18 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చేదే మ్యాక్సిమం టెస్టోస్టెరాన్. ఆ మ్యాక్సిమం టెస్టోస్టెరాన్ రావటం వల్ల పెన్నిస్ లోపల టెస్టోస్టెరాన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ వన్స్ సైజు ఫుల్గా పెరిగిన తర్వాత రిసెప్టార్స్ బ్లాక్ అయిపోతాయి. సో రిసెప్టార్స్ బ్లాక్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ తీసుకున్నా కూడా పెన్నిస్ సైజ్ పెరగదు. కానీ ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది 22, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు సైజు పెరిగిద్ది, సైజు పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడాలి, సైజు ఎట్లాగన్నా మాది పెరిగిద్దా అని చెప్పేసి పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళని మోసం చేయడానికి చాలామంది ఈ ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మటము. ఒక పేషెంట్ నా దగ్గరికి చూపించాడు, మంత్లీ 25,000 నుంచి 30,000 రూపాయల ట్యాబ్లెట్స్ వాడిస్తున్నారంట పెన్నిస్ సైజ్ పెరిగిద్దని. ఆ పేషెంట్ నేను అడిగాను, ఎన్ని నుంచి మెడిసిన్స్ వాడుతున్నావు అంటే, ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి వాడుతున్నాను, 1.5 lakh దాకా మనీ అని అన్నాడు. మరి పెన్నిస్ సైజ్ పెరిగిందా అంటే కనీసం మిల్లీమీటర్ కూడా పెన్నిస్ సైజ్ పెరగలేదని మళ్ళీ అతనే చెప్తున్నాడు. సో
మీకు పెన్నిస్ సైజ్ అనేది మ్యాక్సిమమ్ హార్మోన్స్ నార్మల్గా ఉన్న తర్వాత 20 to 23 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మీరు ఏమి చేసినా కూడా పెన్నిస్ సైజ్ పెరగదు. అదే పెన్నిస్ సైజు ఒకవేళ మీకు 12 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మీ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల కన్నా సైజ్ చిన్నగా ఉందనుకోండి, అప్పుడు మనం కరెక్ట్గా హార్మోన్స్ని చెక్ చేసి నార్మల్గా ఆ 10 to 12 ఇయర్స్ ఏజ్లో రావాల్సిన హార్మోన్ కనుక మీకు రాకపోతే అప్పుడు ఆ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే గ్యారంటీగా సైజ్ పెరిగిద్ది. సో 10 to 12 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ ఏజ్ లోపల మీ ఏజ్లో ఉన్న పిల్లల కన్నా కూడా మీ సైజ్ చిన్నగా ఉంటే జస్ట్ ఒకసారి హార్మోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి ఆ హార్మోన్స్కి సంబంధించిన కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా సైజ్ పెరిగిద్ది. 18 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు కనుక పెన్నిస్ సైజ్ పెరగకపోతే ఆ 20 ఇయర్స్ లోపలే కూడా ఒకసారి మళ్ళీ హార్మోన్స్ చెక్ చేసుకొని ఆ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే సైజ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ 20 to 20 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత హార్మోన్స్ నార్మల్గా లేకపోయినా కూడా 20 to 20 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత హార్మోన్స్ నార్మల్గా లేకపోయినా కూడా సైజ్ పెరగదు. ఎందుకంటే ఆ హార్మోన్స్ పనిచేసే రిసెప్టార్స్ అనేవి ఉండవు పెన్నిస్లో. ఆ రిసెప్టార్స్ బ్లాక్ అయిపోతాయి 20 to 23 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత. సో ఎవరైనా సరే మీకు పెన్నిస్ సైజ్ పెరిగిద్ది అని మీతో ట్యాబ్లెట్స్ చెప్పినా అది జస్ట్ అబద్ధం మాత్రమే. మీ డబ్బులు లాస్ అవటం తప్పితే మీరు ఏమి చేసినా సరే పెన్నిస్ సైజ్ అనేది పెరగదు. అట్లానే సర్జరీ చేస్తే పెన్నిస్ సైజ్ పెరిగిద్దా అంటారు. సర్జరీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సర్జరీ చేసినా కూడా పెన్నిస్ సైజ్ పెరగదు. సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తారంటే సైజ్ పెరగదు, బట్ ఈ పెన్నిస్ దగ్గర పైన సస్పెన్సరీ లిగమెంట్ అని ఉంటుంది. ఆ సస్పెన్సరీ లిగమెంట్ని కట్ చేస్తే పెన్నిస్ సైజ్ పెరగదు. జస్ట్ పెన్నిస్ ఇట్లా కిందకి జారిద్ది అనమాట. అంటే యాక్చువల్ లెంత్ పెరగదు. జస్ట్ ఒక చెయ్యి ఎట్లా ఉంది, ఈ చెయ్యి గూడ జారింది అనుకోండి, ఇంకొంచెం కిందకు వచ్చింది చెయ్యి, అంతేగాని చెయ్యి సైజు పెరగదు కదా. నార్మల్గా ఉన్న హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కానీ ఈ గూడ జారినప్పుడు ఏమైందంటే ఈ బాల్ డిస్లోకేట్ అయినప్పుడు కిందకు జారిద్ది. అట్లానే ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది కట్ చేస్తే జస్ట్ వాళ్ళకి సైజు కిందకి జారిద్ది. పెన్నిస్ అనేది కొంచెం కిందకి జరిగిద్ది కాబట్టి సైజు పెద్దగా అయినట్లు కనపడిద్ది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నిస్ సైజ్ అనేది పెరగదు. సో ఎవరైతే ఈ పెన్నిస్ సైజు గురించి వర్రీ అవుతున్నారో, మీకు నార్మల్గా ఉన్నప్పుడు సైజ్ ఎంత ఉంది అనేది అసలు ఆలోచించవద్దు. ఎరక్షన్ వచ్చినప్పుడు ఎంత సైజు ఉంది అనేది ఒకటే చూసుకోండి. ఎరక్షన్ వచ్చినప్పుడు కనుక పెన్నిస్ సైజు మినిమమ్ 7 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంటే అసలు మీకు సెక్షువల్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో మీకు సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి మా హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దానికి గ్యారంటీగా ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.